అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఏమి చెయ్యాలి అన్న దానికోసం డిస్కస్ చేసుకుందాం. మరి మన మనసు ప్రశాంతంగా ఉండడం కోసం డిస్కస్ చేసుకునే ముందు అసలు మన మనసు ఎందుకు ప్రశాంతంగా ఉండదు అన్న దానికోసం తెలుసుకోవాలి. అందులో మొదటిది రాగము. రాగం అంటే ఇష్టము. రెండోది ద్వేషము. 3 అసూయ. 4 ఈర్ష్య. ఈ 4 విషయాల వల్ల మనిషి తాలూకా మనసు ప్రశాంతంగా ఉండదండి. మరి అందులో మొదటిది రాగం అంటే ఏంటి? రాగం అంటే మనకిష్టమైనటువంటి వస్తువులు, మనకిష్టమైనటువంటి మనుషులు, ఇష్టమైనటువంటి పరిసరాలు, పరిస్థితులు, ఈ 4 మీద మనకు ఉండేటువంటి ఇష్టాన్నే రాగము అని అంటారు. అవి మనకి కావాలనేటువంటి కోరికే రాగము. రెండోది ద్వేషము. ద్వేషం అంటే ఏమీ కాదండి, మనకి ఇష్టమైనటువంటి వస్తువులు, మనుషులు, పరిస్థితులు మన దగ్గర కాకుండా వేరే వ్యక్తుల దగ్గర ఉంటే ఆ వ్యక్తుల మీద ఉండేటువంటి భావనే మనకి ద్వేషము. ఏదో సామెత ఉంటుంది, మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు దెప్పినందుకు నా బాధ అన్నట్టుగా, ఆ ఇష్టమైనవి మన దగ్గర లేకపోయినందుకు మనకు బాధ ఉండదు. మనకిష్టమైనటువంటివన్నీ కూడా ఎదుటి వాళ్ళ దగ్గర ఉంటే అది దాన్ని చూసి మనకు కలిగేటువంటి భావనే ద్వేషము. 3 అసూయ. అసూయ అంటే మనం చెయ్యాలనుకున్నటువంటి గొప్ప పనులు, పేరు ప్రతిష్టలు, ఇలాంటివి మనకి తెలిసిన వాళ్ళు, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎవరైనా చేస్తే ఆ వ్యక్తుల మీద మనకు కలిగేటువంటి భావనే అసూయ. అసూయ ఎవరో బయట వాళ్ళ మీద కలగదండి, మన చుట్టూ మనలాగే మనతో ఉండే వాళ్ళ మీదే కలుగుతుంది. 4వది ఈర్ష్య. ఈర్ష్య అంటే మనకి అకారణంగా మనల్ని బాధ పెట్టే వాళ్ళని, దుఃఖపెట్టే వాళ్ళ మీద తిరిగి నేను మళ్ళీ వాళ్ళని దుఃఖపెట్టాలి, బాధ పెట్టాలని మన హృదయంలో కలిగేటువంటి భావన ఏదైతే ఉందో అదే ఈర్ష్య. ఈ 4 విషయాలే మన మనసుని ప్రశాంతత లేకుండా చేస్తాయి. మరి ఈ మానసిక ప్రశాంతత రావాలంటే మనం ఏం చేయాలి అన్న దానికోసం పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రాల్లో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలని ఒక సూత్రంలో వివరించడం జరిగింది. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయానాం భావనాత్ చిత్త ప్రసాదనం. మీ చిత్తము, మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందంట. ఎలా అంటే మైత్రి అంటే ఫ్రెండ్షిప్ చెయ్యాలి. ఎవరితో ఎవరైతే సుఖంగా ఉంటారో, ఎవరైతే హాయిగా ఉంటారో, ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యాలంట. ఇలా ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మన హృదయంలో రాగము అనేటువంటి భావన ఏదైతే ఉందో అది పోతుంది. మీరు లోతుగా ఆలోచించుకుంటే మీకు బాగా దగ్గరైన వాళ్ళు, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు చాలా సుఖంగా, హాయిగా అన్నీ అనుభవిస్తూ ఉంటే మీకు అవి కావాలనేటువంటి ఇష్టం ఉండదండి, రాగం ఉండదు. వాళ్ళు అనుభవిస్తే మీరే అనుభవించి ఆనందపడుతున్నట్టుగా మీకు ఆనందం కలుగుతుంది. అప్పుడు రాగం అనేది పోతుందండి. రెండోది ద్వేషం పోవాలి అంటే కరుణ కలిగి ఉండాలి. ఎవరైతే దుఃఖితులై ఉన్నారో ఆ దుఃఖపడే వాళ్ళని చూసి మనము కరుణ, అయ్యో వాళ్ళు ఇంత బాధపడుతున్నారే, ఈ బాధ కాకుండా వాళ్ళు సుఖంగా ఉంటే బావున్ను అనేటువంటి భావన మీ హృదయంలో కలిగినప్పుడు మీకు ద్వేషం అనేటువంటి భావన పోతుందండి. ఎందుకంటే
ఎవరైతే బాధపడాలని మీరు కోరుకుంటారో వాళ్ళ మీద మీకు ద్వేషం ఉన్నప్పుడే మీకు వాళ్ళు దుఃఖపడాలనేటువంటి కోరిక కలుగుతుంది. కాబట్టి ఆ ద్వేషం మన హృదయంలో పోవాలంటే అలా దుఃఖితులైన వారి ఎడల మనము జాలి కలిగి ఉండాలి. మూడోది అసూయ. మన హృదయంలో అసూయ పోవాలి అంటే ఎవరైతే గొప్ప కార్యాలు, మంచి కార్యాలు, పుణ్యకార్యాలు మనం ఏవైతే మంచిగా చేద్దామనుకున్నామో అవన్నీ ఎవరైనా ఎదుటి వాళ్ళు చేస్తే వాళ్ళని చూసి ఆనందపడడం అనేటువంటి భావన మన హృదయంలో కానీ పెంచుకుంటున్నట్టయితే మన హృదయంలో అసూయ అనేటువంటి భావన పోతుందండి. తర్వాత 4 ఈర్ష్య. ఈర్ష్య అంటే ఎవరైతే పాపకార్యాలు మన ఎడల కావచ్చు, సమాజంలో కావచ్చు, సమాజంలో పాపకార్యాలు చేస్తే వాళ్ళ మీద మనకేమీ ఈర్ష్య ఉండదు. మన ఎడల ఎవరైతే పాపకార్యం చేశారో, మనల్ని దుఃఖపెట్టారో వాళ్ళ యందే ఈర్ష్య ఉంటుంది. మరి మనకు ఆ హృదయంలో ఆ ఈర్ష్య పోవాలి అంటే పతంజలి మహర్షి చెప్పినటువంటి సూత్రం ఏంటంటే ఉపేక్ష. ఉపేక్ష అంటే వాడి పాపాన్ని వాడే పోతాడో అనేటువంటి భావన మీరు హృదయంలో పెట్టుకుంటే మీ హృదయంలో ఈర్ష్య అనేటువంటిది పోతుంది. కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడూ కూడా మన మనసుని బాధపడేటువంటి రాగము, ద్వేషము, అసూయ, ఈర్ష్య పోవాలి అంటే మనము సుఖంగా హాయిగా ఉండేవారి ఎదుల మైత్రీ భావన కలిగి ఉండాలి. వాళ్ళు నా వాళ్ళే, నా సొంత మనుషులే అన్నటువంటి భావన కలిగి ఉండాలి. 2, ఎవరైతే దుఃఖితులై ఉన్నారో వాళ్ళ ఎదుల కరుణ భావం కలిగి ఉండాలి. 3, ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో వాళ్ళు చూసి ఆనందించడం రావాలి. 4, ఎవరైతే పాప పనులు చేస్తారో వాళ్ళ ఎడల ఉపేక్ష భావం ఉంటే మన హృదయం ఎప్పుడూ నిర్మలంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే 5వది త్రికరణ శుద్ధిగా ఉండాలండి. అంటే మన మనసులో వచ్చేటువంటి ఆలోచన, మనం మాట్లాడేటువంటి మాట, చేసేటువంటి చేత ఒకటే అయినప్పుడు మన హృదయం చాలా పవిత్రంగా, నిర్మలంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుందండి. ఈ 3 విడివిడిగా వేరువేరు అయినప్పుడు, అంటే మనం ఆలోచించే ఆలోచన వేరు, చేసే పని వేరు, చెప్పే మాట వేరు అయినప్పుడు మన మనసే గందరగోళానికి లోనైపోయి అసలు ఈ 3 ఏది కరెక్ట్ అన్నది మన మనసే కన్ఫ్యూజ్ అయిపోయి ఆ కన్ఫ్యూజన్లో మన మనసుకి ప్రశాంతత అనేది ఉండదు. కానీ మనం మన ఆలోచనలు బయట పెట్టాలంటే భయపడతాం. ఎదుటి వాళ్ళు ఏమనేసుకుంటారో, ఈ సమాజం నన్ను ఏమనేసుకుంటుందో, అందుకోసమని మనం చేసే పనులు, మాట్లాడే మాటలు సమాజం కోసం, ఎదుటి వ్యక్తుల కోసం చేస్తూ మన మనసుని చంపుకుంటూ ఉంటాం. అలా మీ మనసుని ఎప్పుడైతే చంపుతూ ఉంటారో ఆ చనిపోతున్నటువంటి మనసు ప్రశాంతంగా ఉండదు, హాయిగా ఉండదు. కాబట్టి మీకు మీ మానసికమైనటువంటి ప్రశాంతత, హాయి, సుఖము, సంతోషము కావాలా? సమాజంలో మీకు అందరూ మెచ్చుకోవడము, వాళ్ళ గొప్పలు, వాళ్ళ మాటలు మీకు కావాలా? మీరే నిర్ణయించుకోండి. ఎంచుకొని ఆ రకంగా ప్రవర్తించండి. నమస్కారం.